ధృతరాష్ట్ర ఉవాచ పురాతన రాతిపై దీపకాంతి మెరుస్తున్న హస్తినాపుర నీడల మందిరాలలో అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు మాట్లాడుతున్నాడు. అతని గొంతు వణుకుతుంది, వయస్సు వల్ల కాదు, తండ్రి భయం వల్ల. ఎందుకంటే అతనికి తెలుసు, అతని కుమారులు విధి అంచున నిలబడి ఉన్నారని. ధర్మక్షేత్రం. భూమి స్వయంగా ఋషుల పాదాలను గుర్తుంచుకుంటుంది. ప్రతి ఇసుక రేణువు దైవానికి చేసిన ప్రార్థనలను చూసింది. ఇది సాధారణ యుద్ధభూమి కాదు. ఇక్కడ కర్మనియమాలు రాతిపై కాదు, ఉనికి యొక్క వస్త్రముపై వ్రాయబడ్డాయి. ఉదయం విరణించగానే పొగమంచు విశ్వం యొక్క శ్వాసలా పైకిలేస్తుంది. కురుక్షేత్రం. కురుల భూమి. తరతరాలుగా రాజులు తలెత్తి పడిపోయారు. ఈ స్తంభాలు శతాబ్దాలుగా నిలిచి ఉన్నాయి. రాజవంశాల వైభవం మరియు మూర్ఖత్వానికి నిశ్శబ్ద సాక్ష్యాలు. ఈ పేరు కూడా వంశపారంపర్యత, గౌరవం, నేలగుండా ప్రవహించే రక్తం యొక్క బరువును కలిగి ఉంది. ఇక్కడ చరిత్ర కేవలం జ్ఞాపకం కాదు, దానిని కొనసాగించాలని కోరికలు చేస్తుంది. సమావేత యుయుత్సవః. సమావేశమయ్యారు, ఆత్రంగా, యుద్ధంకోసం ఆకలితో ఉన్నారు. రెండు మహాసముద్రాల యోధులు విధితీరాలను ఢీకొంటారు. వేలకొద్దీ ఈ యొక్క క్షణంకోసం తమ జీవితాలను పూర్తి చేసుకున్న యోధులు. రాళ్లను చిందించగల ఏనుగులు, యుద్ధానికి పెంచబడిన గుర్రాలు, భూమిపై పడిపోయిన నక్షత్రాలవలే మెరుస్తున్న రథాలు. గాలికూడా ఆశతో కంపించినట్లు అనిపిస్తుంది. యుద్ధడ్రమ్స్తో హృదయాలు లయబద్ధంగా కొట్టుకుంటాయి. పవిత్ర అగ్నిలో నకలీ ఆయుధాలను చేతులు పట్టుకుంటాయి. సోదరులు సోదరులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఎదుర్కొంటారు. రక్తం చిందుతుందా లేదా అనేది ఇక ప్రశ్న కాదు, కాని ఎంత. మామకాహ. తన జన్మహక్కుగా తాను నమ్మిన సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్న దుర్యోధనుడి నేతృత్వంలో 100 మంది సోదరులు. గర్వం వారి కళ్లలో దాహం మంటలా మండుతోంది. ఆశయం వారి సిరల్లో విషంలా ప్రవహిస్తోంది. మదిరవేషంలో ఉంది. వారు నిర్మాణంలో నిలబడతాలు, హక్కుల సైన్యం. అసూయతో లేచి కోపంతో తింటున్నారు. వారి చుట్టూ కమ్ముకుంటున్న చీకటిని వారు చూడలేరు. బహుశా వారు చీకటిగా మారారు. పాండవాశ్చైవ. మరియు పాండుకుమారులు పాండవాహ. 5 సోదరులు, ప్రతి ఒక్కరూ తమ కళలో నిష్ణాతులు. ధర్మస్వరూపుడు యుధిష్ఠిరుడు. పర్వతాలను కదిలించగల శక్తి భీముడు. ప్రపంచం ఇప్పటివరకు ఎరుగని గొప్ప విలుకాడు అర్జునుడు. మరియు కవలలు నకులుడు మరియు సహదేవుడు, దయా మరియు జ్ఞానం యొక్క యోధులు. వారు ప్రతీకారం కోసం కాదు, న్యాయం కోసం నిలబడతారు. కీర్తి కోసం కాదు, ధర్మం కోసం నిలబడతారు. అయినప్పటికీ వారి దృష్టిలో కూడా రాబోయే దాని యొక్క భయంకరమైన నష్టాన్ని మీరు చూడవచ్చు. కిం అకుర్వత సంజయ. ఓ సంజయ, వాళ్ళు ఏమి చేశారు? అంధుడైన రాజు తన దార్శనికుణ్ణి, దివ్యదృష్టితో దీవించబడిన వ్యక్తిని అడుగుతాడు. సంజయుని కళ్లద్వారా ధృతరాష్ట్రుడు తన కళ్ళు చూడలేని వాటిని చూస్తాడు. ప్రతి బాణం, ప్రతి పతనం, ప్రతి క్షణం కీర్తి మరియు నిరాశ. దేవతలే ఈ దర్శనాన్ని ఇచ్చారు. జరగబోయే దానికోసం సాక్ష్యమివ్వాలి, గుర్తుంచుకోవాలి, చెప్పాలి. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ.